గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నుంచి మన టైం టేబుల్లో భాగంగా ఇండియన్ సొసైటీ క్లాసెస్ ప్రతిరోజు ఉంటాయి. సోమవారం నుంచి శనివారం వరకు. అలాగే మధ్యాహ్నం జియోగ్రఫీ క్లాసెస్ ఉంటాయి. అలాగే సాయంత్రం నాకు టైం కుదిరినప్పుడు హిస్టరీ క్లాసులు కూడా అప్లోడ్ చేస్తాను. ఓకే. ఇండియన్ సొసైటీలో సమాజం, లక్షణాలు మరియు విధులు ఏంటి అనేది చూద్దాం. సమాజం అంటే మనుషులు మరియు వారి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాల అమరి ఉన్న తీరునే సమాజం అని చెప్పవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే సమాజం అంటే ఏంటి అంటే మనుషుల మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలే, అంటే మన మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలు అమరి ఉన్న తీరునే ఉమ్మడిగా సమాజం అని చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే సమాజం అనగా మనుషులు వారు ఏర్పరచుకున్న సంఘ జీవనం, సాంఘిక సంస్థలు, వ్యవస్థలు, సంస్కృతి, ఆచారాలు అన్నిటినీ కలిపి ఉమ్మడిగా సమాజం అంటాం. ఇంకా చెప్పాలంటే సమాజం అనగా మనుషులు వారు ఏర్పరచుకున్న సంఘ జీవనం, సాంఘిక సంస్థలు, వ్యవస్థలు, సంస్కృతి, ఆచారాలను అన్నిటినీ కలిపి ఉమ్మడిగా ఒక్క మాటలో సమాజం అంటాం. ఓకే. సమాజం అంటే ఏంటి ఇప్పుడు అర్థమైంది. అయితే విభిన్నమైన సమాజాల్లో ఒకటి సంస్కృతి, సాంప్రదాయాలు, మతాలు, భాషలు ఇవన్నీ కలిసి ఉంటాయి. సమాజంలో ఏంటంటే సంస్కృతి, సాంప్రదాయాలు, మతాలు, భాషలు ఇవన్నిటి కలయిక ఉంటుంది. ఇంకొంచెం మన దేశ చరిత్ర ప్రకారంగా సమాజం అంటే ఏంటి అనేది తెలుసుకున్నట్లయితే స్వభావాన్ని గురించి తెలుసుకుంటే పురాతన సమాజం అంటే వేల సంవత్సరాల చరిత్ర ఉందండి పురాతన సమాజానికి. వాట్ ఈజ్ వాట్ అని చూసుకుందాం ప్రస్తుతానికి. నెక్స్ట్ క్లాస్లో డీప్గా వెళ్ళిపోతాం వీటి గురించి. భారతదేశంలో ఉన్నటువంటి స్థితిగతులు ఏంటి, ఇవంటి లక్షణాలు ఏంటి, వాటి స్వభావాలు ఏంటి అనేది తర్వాత క్లాస్లో తెలుసుకుందాం. పురాతన సమాజం అంటే వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నది. సింధు నాగరికత నుండి ప్రారంభం అన్నమాట. అంటే భారతదేశం యొక్క చరిత్ర, సమాజ చరిత్ర, అక్కడున్న జీవనాల గురించి మనం తెలుసుకున్నట్లయితే, మనం చరిత్ర ప్రకారంగా వెళ్ళినట్లయితే మొదటి నాగరికత మెసొపటోమియా నాగరికత, రెండవ నాగరికత ఈజిప్ట్ నాగరికత, మూడవది సింధు నాగరికత. మన భారతదేశ చరిత్ర ప్రకారం వెళితే సింధు నాగరికత కాలం నుండి సమాజం అన్నది ఎలా ఉంది అనేది మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. తర్వాత నిరంతరత అంటే సాంప్రదాయాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మీకు ఏంటి ఎగ్జాంపుల్ అంటే సమాజంలో ఉన్న సాంప్రదాయాలు ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి అనడానికి ఉదాహరణలు ఏంటి అంటే మన సింధు నాగరికత కాలంలో మీరు చదివినట్లయితే, నేను చెప్పాను గత క్లాసుల్లో, అప్పటికే మన వాళ్ళు ఏంటి అంటే స్వస్తిక్ గుర్తును ఆరాధించేవారు, చెట్టును ఆరాధించేవారు, భూమిలో నుంచి చెట్టును మొలిచినట్లు ఒక ఆధారాలతో ఆరాధించేవారు, యోని బొమ్మలు అక్కడ ఆరాధించేవారు, తర్వాత ముప్పురం ఉన్న ఎద్దును ఆరాధించేవారు, పావురాల్ని ఆరాధించేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రకృతిని వారు ఆరాధించేవారు. నాటి ఉన్న సాంప్రదాయ కట్టుబాటలు నేటికి ఉన్నాయి. ఇప్పటికీ మనం అవన్నీ అనుసరిస్తూ ఉన్నాము. తర్వాత పండుగలు, ఆచారాలు ఉదాహరణకు. తర్వాత డైనమిక్ నేచర్ అంటే సమాజం మార్పులకు లోనవుతున్నది. ఎలా లోనవుతున్నది సమాజం మార్పులకు అంటే గ్లోబలైజేషన్, టెక్నాలజీ ప్రభావం. టెక్నాలజీ ఎలా ప్రభావం చూపుతుంది అంటే ఒక మాటలో చెప్పాలంటే మళ్ళీ చరిత్రకు మనం వెళ్ళినట్లయితే సింధు నాగరికత కాలం నాటి సమాజ పరిస్థితులు ఎలా ఉన్నాయి చెప్పండి. అప్పుడు వాడినది రాతి నాగలి. వ్యవసాయం చేయటానికి ఆధారాలు ఏంటి? రాతి నాగలి. ఆ రాతి నాగలి గుర్తులు మనకి లభించిన ప్రదేశాలు అక్కడ చూసుకున్నట్లయితే అప్పుడు రాతి నాగలి వాడామని అక్కడ దొరికిన ఆధారాలు బట్టి చెప్పాం. ఇప్పుడు రాతి నాగలి వాడుతున్నామా? టెక్నాలజీతో కూడిన వ్యవసాయం ట్రాక్టర్లతోనూ
ఆ! తర్వాత మంచి ఇప్పుడున్న యాంత్రికాలు ఉపయోగించుకొని వ్యవసాయం చేస్తున్నామా అంటే యెస్ టెక్నాలజీ. అంటే ఈ సమాజం మార్పులకు లోనవుతున్నదనడానికి ఇదొక ఉదాహరణగా మీకు చెప్పవచ్చు. తర్వాత ప్లూరలిజం అంటే అనేక మతాలు, అనేక భాష, సంస్కృతులు కలవు. అయితే కొంతమంది సామాజిక శాస్త్రవేత్తలు సమాజమును వివిధ కోణాల్లో నిర్వచించారు. కొంతమంది శాస్త్రవేత్తలు సమాజాన్ని వివిధ కోణాల నుంచి అయితే ఏంటి అంటే సిహెచ్ కూలే అనే సామాజిక శాస్త్రవేత్త మనుషుల మధ్య సంక్లిష్ట నిర్మాణములో వివిధ రకాల ప్రక్రియలు అన్యోన్య చర్యలతో ఏకీకృతముగా ఏర్పడినదే సమాజం అన్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటివి గుర్తుపెట్టుకోండి. మనుషుల మధ్య సంక్లిష్ట నిర్మాణములో వివిధ రకాల ప్రక్రియల్లో అన్యోన్య చర్యలతో ఏకీకృతముగా ఏర్పడినదే సమాజం అన్నాడు. నేను ఒక మాట తెలియజేయాలనుకుంటున్నా మీకి. నేను కూడా మీలాంటి యాస్పిరెంట్. ఇవి ఏంటి అంటే గతంలో నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు రాసుకున్న స్మార్ట్ నోట్స్‌నే ఇక్కడ ఇస్తున్నా. అంటే అక్కడ నాకు ఏవి ఇంపార్టెంట్ అనిపించాయో, ఇప్పుడు ఇంపార్టెంట్ అనిపిస్తున్నాయో ప్రీవియస్ పేపర్‌లో చూసిన తర్వాత ఇస్తున్నా. సో, నేను చెప్తున్న క్లాసెసే స్టాండర్డ్. నేను చెప్తున్నవే ఇవే సుపీరియర్ అని నేను చెప్పట్లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. స్టాండర్డ్ బుక్స్ చాలా ఉన్నాయి. ఇండియన్ సొసైటీకి సంబంధించి బుక్స్ కొన్ని ఉన్నాయి. విన్నర్స్ పబ్లికేషన్స్ ఉన్నాయి. తర్వాత శ్రావణ్ శ్రీరామ్ సార్ బుక్ ఉన్నది. తర్వాత తెలుగు అకాడమీ బుక్ ఉంది. తర్వాత యూపీఎస్సీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెబ్‌సైట్‌లలో కొంచెం సబ్జెక్ట్ అక్కడ దొరుకుతుంది. నేను వీటన్నిటిని చదివిన తర్వాత ఎందుకంటే మనం ఒక బుక్‌తో ఆగం కదా! అవన్నీ చదివిన తర్వాత రాసుకున్న నోట్స్ ఇవి. ఓకేనా? మీరు సబ్జెక్ట్ ఇంకా డీప్‌గా కావాలంటే ఒక స్టాండర్డ్ బుక్ తీసుకోండి. ఒక స్టాండర్డ్ బుక్ తీసుకొని వాటిని ఫాలో అవ్వండి. వాటి నుంచి నేను చదివినప్పుడు వచ్చిన మెయిన్ పాయింట్సే మీకు ఫ్రీగా నేను ఇస్తున్నా. అర్థమవుతుందా? ఓకే. సిహెచ్ కూలే మనుషుల మధ్య సంక్లిష్ట నిర్మాణములో వివిధ రకాల ప్రక్రియలు అన్యోన్య చర్యలతో ఏకీకృతముగా ఏర్పడినదే సమాజం. తర్వాత మాకైవర్ సామాజిక బంధాల అల్లిక లేదా గూడుని సమాజం అంటారు. చాలా ఇంపార్టెంట్ అండి. సామాజిక సంబంధాల అల్లిక లేదా గూడుని సామాజిక సంబంధాల అల్లిక లేదా గూడుని సమాజం అంటారు అని చెప్పాడు. సమాజం యొక్క లక్షణాలు మరియు సమాజం యొక్క స్వభావం మరియు లక్షణాల గురించి ఇప్పుడు చూద్దాం. సమాజం ఈ పాయింట్లు ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నుంచి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సమాజం స్థాబుద్దుగా ఉండదు. ఇది నిరంతర మార్పులకి మరియు పరివర్తనకు గురవుతూ నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. అంటే సమాజం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఇది నిరంతరం మార్పులకు మరియు పరివర్తనకు గురవుతూ నిరంతరం కొనసాగే వ్యవస్థ. సమాజం అన్నది విశ్వవ్యాప్తంగా మరియు నిరంతరంగా ఉంటుంది. కానీ సమాజానందు గల సభ్యులు మరణిస్తూ ఉంటారు. అంటే సమాజం ఎప్పటికీ ఉంటుంది. కానీ అందులో ఉన్న సభ్యులే వెళ్ళిపోతూ ఉంటారు అని చెప్తుంది ఇక్కడ పాయింట్. ఇది ఇంపార్టెంట్ అండి. తర్వాత సమాజం నందు పూర్వం నుండి ఉంచబడిన ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, సాంప్రదాయ విలువలు ఒక తరం నుండి మరొక తరానికి సామాజీకరణ ద్వారా, సంస్కృతి ద్వారా అందించబడుతూ నిరంతరం కొనసాగుతూ ఉంటాయి. ఈ సమాజం నందు ఇందాక చెప్పాగా సింధు నాగరికత కాలం నాటి అప్పటి ఉన్న సాంప్రదాయ కట్టుబాటులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. దీన్నే సామాజీకరణ అంటాం. అర్థమైందా? దీన్నే సామాజీకరణ అంటాం. వ్యక్తులు పరస్పరం తమ పనులను వారు నిర్వహిస్తూ ఒకరిపై ఒకరు ఆధారపడడాన్నే సమాజం అంటారు. మీకు ఇక్కడంతా సమాజం అంటే ఏంటి, వాటి యొక్క డెఫినేషన్ అర్థాలు ఇక్కడ డీప్గా ఇచ్చానండి. వ్యక్తులు పరస్పరం తమ పనులను వారు నిర్వహిస్తూ ఒకరిపై ఒకరు ఆధారపడటాన్నే సమాజం అంటారు. ఈ యొక్క పరస్పర ఆధారపడటాన్ని సామాజిక బంధం లేదా పరస్పర జాగరూకత అంటారు. ఇది ఇంపార్టెంట్. పరస్పరం తమ పనులను వారు నిర్వహిస్తూ అంటే వారి పనులు వారు చేసుకుంటూ ఒకరిపై ఒకరు ఆధారపడటాన్ని సామాజిక బంధం లేదా పరస్పర జాగరూకత అంటాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అండి. ఇది ఎన్ని క్లాసులు వింటే రాసామో. మాకైవర్ తన యొక్క సొసైటీ అనే గ్రంథమునందు సమాజమునకు ఉండే ప్రధాన లక్షణాలను ఈ కింది విధంగా వివరించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మాకైవర్ తన యొక్క సొసైటీ అనే గ్రంథమునందు సమాజంకు ఉండే ప్రధాన లక్షణాలను ఈ కింది విధంగా వివరించారు. ఏంటి ఆయన ఎలా చెప్పారు అంటే మాకైవర్ ఆ సమాజంకు ఉండే లక్షణాలని ఇట్లా చెప్పారు. 6 లక్షణాలు 2 విధులుగా తెలియజేశారు. ఇది ఇంపార్టెంట్. 6 లక్షణాలు 2 విధులుగా ఈయన తెలియజేయడం జరిగింది.
తెలియజేయడం జరిగింది. ఏంటి ఆ 2 విధులు అంటే ఆవశ్యక విధులు, అనావశ్యక విధులు. ఆవశ్యక విధులు, అనావశ్యక విధులు. మనం ఇంతే చాలండి. మరీ డీప్‌గా అవసరం లేదు. మనం యూపీఎస్సీలో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం రాయట్లేదు. జస్ట్ తెలుసుకుంటే చాలు. మనకు ప్రిలిమ్సే. జస్ట్ మనం క్వాలిఫై పేపర్‌కే చదువుతున్నాం. ఓకే. ఆ 2 విధులు ఏంటి అంటే ఆవశ్యక విధులు, అనావశ్యక విధులు. ఆ 6 లక్షణాలు చూడండి. ఆ 6 లక్షణాలు వారికి ఒక కోడ్ పెట్టాను చూడు. విపాకు ఆశాస్యం. విపాకు ఆశాస్యం అని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అడిగితే సో వి అంటే విశ్వవ్యాప్తంగా, ప అంటే పరిమిత ప్రమాణం, కు అంటే కుటుంబ సభ్యత బాధ్యత, ఆ అంటే అధ్యాయ కేంద్రము, సాంఘిక, స అంటే సాంఘిక, తర్వాత పాత్ర, తర్వాత శాశ్వతమైన పరివర్తన ఇవి గుర్తుపెట్టుకోండి. వీటి గురించి ఎవరు పేర్కొన్నారు, ఎవరు తన యొక్క సొసైటీ అనే గ్రంథంలో పేర్కొన్నారు అంటే మాకేవారు. ఇది ఇంపార్టెంట్. తర్వాత ఇంకా ఆయన ఏం చేయాలంటే సమాజం నిరంతరమైనది, విశ్వవ్యాపితమైనది మరియు గతిశీలమైనది. సమాజం నిరంతరమైనది, విశ్వవ్యాపితమైనది, గతిశీలమైనది. బట్ అందులో ఉన్న మనుషులే మరణిస్తూ ఉంటారు. సమాజం శాశ్వతమైనది, ప్రజలే అశాశ్వతమైన వారు. ఏంటి సమాజం అన్నది శాశ్వతమైనదండి, అందులో ప్రజలే అశాశ్వతమైన వారు. ప్రతి సమాజం నందు ఏకత్వం ఉంటుంది, అలాగే వైవిధ్యత కూడా ఉంటుంది. ఏకత్వం ఉంటుంది, వైవిధ్యం కూడా ఉంటుంది. ప్రతి సమాజం కూడా స్వతంత్రమైనది అని మారియం జాన్సన్ అనే శాస్త్రవేత్త తెలిపాడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇలా సామాజిక శాస్త్రవేత్తలు చెప్పిన డెఫినేషన్లు అనేవి ఇంపార్టెంట్. ప్రతి సమాజం కూడా స్వతంత్రమైనది అని మారియం జాన్సన్ గారు తెలపడం జరిగింది. అంటే సమాజం యొక్క విధులు చూద్దాం. ఇప్పుడు సమాజం యొక్క విధులు ఒక ఆయన అంటాడండి, మానవుడు సంఘజీవి అని. అరిస్టాటిల్ అనే ఆయన అంటాడు. మీరు నిజంగా ప్రిపేర్ అవుతుంటే నేను అడుగుతున్న క్వశ్చన్ కామెంట్ పెట్టండి. అంటే సీరియస్గా చదువుతున్న వాళ్ళు. అరిస్టాటిల్ రచించిన బుక్ ఏంటి? ఫస్ట్ క్లాస్లో చెప్పాను. సొసైటీకి సంబంధించి ఆయన యొక్క సమాజం యొక్క క్రమం గురించి చెప్పేటప్పుడు అరిస్టాటిల్ ఒక బుక్ రచించారు. ఏంటి అనేది కమెంట్ పెట్టండి. తర్వాత సంఘ జీవనం లేకుండా మానవుడు మనుగడ సాధ్యం కాదు. పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మానవుడు తన యొక్క వివిధ అవసరాలకు సమూహంగా జీవనం అవసరం. ఒక మాటలో చెప్పాలంటే మనిషి ఒక్కడిగా జీవించలేడు. 8th క్లాస్ బుక్లో ఉంటుంది. మనిషి సంఘజీవి, మనిషి ఒక్కడిగా జీవించలేడు. అంటే వ్యవసాయం చేసుకున్న రైతు వ్యవసాయం చేసుకుంటాడు, కానీ అతనికి కావాల్సిన టెక్నాలజీకి ఎక్కడ వస్తుంది? అంటే ఒక రైతు ఒకటి పండిస్తాడు, ఒక మనిషి ఇది చేయగలుగుతాడు ఇంకొకటి. ఇలా కాబట్టి ఏంటి అంటే మనిషి మనుగడ సంఘ జీవనం లేకుండా సాధ్యం అవ్వదు. పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మానవుడు తన యొక్క వివిధ అవసరాలకు తీర్చుకోవడానికి సమూహ జీవనం అవసరం. దీన్నే సంఘ జీవితం అంటాం. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మానవుడు తన యొక్క వివిధ అవసరాలు సమూహ జీవనం అవసరం. ఎందుకంటే తన అవసరాలు తీరాలంటే సమూహ జీవనం అవసరం. కాబట్టి మానవుడు సంఘజీవి. తర్వాత ఈ విధంగా వివిధ వ్యక్తుల మధ్య ఉన్న బంధమే సమాజం. చాలా బాగుందండి, చదువుతుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అందుకే అరిస్టాటిల్ అంటాడు, మానవుడు సంఘజీవి అని పేర్కొన్నది ఎవరు అంటే అరిస్టాటిల్. తర్వాత సమాజం మానవుణ్ణి జైతిక జంతువు నుండి సామాజిక జంతువుగా పరివర్తనం చెందిస్తుంది. సమాజం మానవుణ్ణి జైతిక జంతువు నుండి సామాజిక జంతువుగా పరివర్తనం చెందిస్తుంది. తర్వాత నెక్స్ట్, సమాజం తన సభ్యులైన మనుషుల పట్ల ఈ క్రింది విధంగా వివిధ విధులు నిర్వహిస్తుంది. ఏంటి అంటే సమాజం తన సభ్యులైన మనుషుల పట్ల ఈ క్రింది విధులు నిర్వహిస్తుంది. అంటే సమాజం మనుషులకు ఎలా ఉపయోగపడుతుంది అంటే భౌతిక అవసరాలను తీరుస్తుంది, సామాజీకరణ కలిగిస్తుంది, అభ్యసన అనుభవాలు కల్పిస్తుంది, వృత్తిని, ఆర్థిక భద్రతను, భౌతిక భద్రతను, రక్షణను అందిస్తుంది, వ్యక్తుల యొక్క అన్ని రకాల అవసరాలను సమాజమునందే నెరవేరుస్తుంది.
ఎలా తీరుస్తుంది? ఎలా ఉపయోగపడుతుందంటే, భౌతిక అవసరాలు తీరుస్తుంది. సామాజీకరణ కలిగిస్తుంది. అభ్యసన, అనుభవాలు కలిగిస్తుంది. వృత్తి, ఆర్థిక భద్రత, భౌతిక భద్రత, రక్షణను అందిస్తుంది. వ్యక్తుల యొక్క అన్ని రకాల అవసరాలను సమాజం నందే నెరవేరుస్తుంది. నెక్స్ట్ సమాజాల వర్గీకరణ. సమాజాల వర్గీకరణ అంటే సమాజాల వర్గీకరణ ఎవరు, ఏ సామాజిక శాస్త్రవేత్త ఎలా వర్గీకరించాడు, సమాజాన్ని ఏ విధంగా తెలియజేశాడన్న చూద్దాం. ఏ విధంగా వర్గీకరించాడో చూద్దాం. ఫెర్డినాండ్ టోనిస్ ఈయన జర్మనీకి చెందిన శాస్త్రవేత్త. సమాజమునందు గల మనుషుల మధ్య గల సంబంధాలను జైసెల్షాట్గా ఆయన తెలియజేయడం జరిగింది. ఫెర్డినాండ్ టోనిస్ అనే జర్మనీకి చెందిన శాస్త్రవేత్త సమాజమునందు గల మనుషుల మధ్య గల సంబంధాల ఆధారంగా 2 రకాలుగా వర్గీకరించాడు. ఏంటి ఆ 2 అంటే జేమిన్ షాఫ్ట్, తర్వాత జైసెల్ షాఫ్ట్. మీకు అర్థం కావడానికి చెప్తున్నా. ఇక్కడ చూడండి. ఫస్ట్ జేమిన్ షాఫ్ట్ అనగా సమాజం నందు వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాలు ఉండే ఆ సమాజంను సమూహం లేదా కమ్యూనిటీ అంటారు. జైమిన్ అనగా సమాజం నందు వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాలు అధికంగా ఉంటే జైమిన్ అంటాము. సమాజం నందు అధికంగా లేకపోతే దాన్ని జైసెల్ అంటాం. అధికంగా ఉంటే జైమిన్ అంటాము, అధికంగా లేకపోతే జైసెల్ అంటాం. ఇక్కడ చూడండి, జైసెల్ షాఫ్ట్ అంటే ఏంటంటే సమాజం నందు మనుషుల మధ్య సంబంధాలు దృఢంగా లేకపోతే అట్టి సమాజమును జైసెల్ షాఫ్ట్ అంటాం. అంటే అసోసియేషన్, సమాజం. ఓకే, కమ్యూనిటీ, ఇక్కడ అసోసియేషన్. ఇది క్లియర్గా చూడండి మరొకసారి. జైమిన్ షాఫ్ట్ అంటే సమాజం నందు వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాలు అధికంగా ఉన్నట్లయితే అట్టి సమాజమును సమూహం లేదా కమ్యూనిటీ అంటాం. జైసెల్ అంటే ఏంటి అంటే అదే దానికి ఆపోజిట్ అండి. ఏంటంటే సంబంధాలు దృఢంగా లేకపోతే అట్టి సమాజమును జైసెల్ అంటాం. సమాజం లేదా అసోసియేషన్ అని పేర్కొనడం జరిగింది. ఎవరు పేర్కొన్నారు? ఈ జైసెల్ గురించి పేర్కొన్నది ఎవరు అంటే జర్మనీకి చెందిన ఫెర్డినాండ్ టోనిస్ అనే శాస్త్రవేత్త. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, అక్కడ అధికంగా ఉన్నట్లయితే జైమిన్, అధికంగా లేనట్లయితే జైసెల్. తర్వాత ఆంటోనీ గిడ్డింగ్స్ అనే సామాజిక విశ్లేషకుడు సమాజంను ఈ క్రింది విధంగా వర్గీకరించారు. ఎలా అంటే వేట సమాజాలు లేదా ఆహార సేకరణ సమాజాలుగా, పశుపోషణ సమాజంగా, హార్టికల్చర్ సమాజంగా, వ్యవసాయ సమాజాలుగా, ఆధునిక సమాజాలుగా, ఆధునిక అనంతరం ఉత్తమ ఆధునిక సమాజాలుగా. పై సమాజాలు ఒకదాని తర్వాత మరొకటి కాలక్రమంగా ఏర్పడింది అని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. వేట, పశుపోషణ, ఆర్టికల్స్, వ్యవసాయం, ఆధునిక వీటన్నిటి గురించి తెలిపింది ఎవరంటే ఆంటోనీ గిడ్డింగ్స్ అని తెలిపారని గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ కారల్ మార్క్స్ యొక్క అభిప్రాయం ప్రకారం మొదట సమాజం ఆదిమ కమ్యూనిజం లక్ష్యం అనగా ఎవరికి సొంత ఆస్తి లేదు, అందరికీ ఉమ్మడిగా వేట, ఆహారం సంపాదించుకొని ఉమ్మడిగా పంచుకునేవారని తెలిపారు. అంటే కారల్ మార్క్స్ ఏం చెప్పాడంటే సమాజం ఎలా తరం తరం అంటే ఎలా వచ్చింది, ఎలా అభివృద్ధి చెందింది అన్నది ఆయన మొదట ఆదిమ కమ్యూనిజం నుంచి మొదలుపెట్టాడు. ఏంటి అన్నది నేను ఇక్కడ ఇచ్చాను చూడండి క్లియర్గా. ఇక్కడ చూడండి, ఆదిమ కమ్యూనిజం, తర్వాత భూస్వామ్య సమాజం, తర్వాత పెట్టుబడిదారీ సమాజం, తర్వాత సామ్యవాద సమాజం. చాలా ఎవరండి చెప్పింది? కారల్ మార్క్స్. గుర్తుపెట్టుకోండి. ఆదిమ కమ్యూనిజం నుంచి కారల్ మార్క్స్ చెప్పారు. ఎలా చెప్పారంటే ఆయన ఆదిమ కమ్యూనిజం, భూస్వామ్య సమాజం, పెట్టుబడిదారీ సమాజం,
సామ్యవాద సమాజం. ఇక్కడ మీకు ఇమేజ్ ఇచ్చాను. ఇమేజ్లో చూడండి, స్టేజెస్ ఆఫ్ ద సొసైటీ అకార్డింగ్ టు ద కార్ల్ మార్క్స్ అనేసి ఇక్కడ నీట్గా ఇచ్చాం. ఎలా మారింది ఏంటి అన్నది. ఓకే, నెక్స్ట్ తర్వాత మోర్గాన్ తన గ్రంథం ఏషియంట్ సొసైటీలో సమాజాల మానవ అభివృద్ధి స్థాయి ఆధారంగా 3 దశలుగా వర్గీకరించారు. ఈ పాయింట్స్ ఎక్కడ లేవండి. అంటే ఒక మిక్స్డ్ ఉన్నట్లంట, అతుకులు బొంతలాగా అనమాట. అక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ చదివేసి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ చదువుకొని రాసుకున్న నోట్స్ కాబట్టి అలా ఉంటుంది. మోర్గాన్ తన గ్రంథం ఏషియన్ సొసైటీలో సమాజాలను మానవ అభివృద్ధి స్థాయి ఆధారంగా 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. మోర్గాన్ 3 గుర్తుపెట్టుకోండి. సమాజాన్ని మూడు దశలుగా వర్గీకరించింది మోర్గాను 3. తర్వాత మోర్గాన్ ప్రకారం సమాజం సాధారణ స్థాయి నుంచి నాగరికత స్థాయికి అభివృద్ధి చెందింది. సమాజం సాధారణ స్థాయి నుంచి నాగరికత స్థాయికి అభివృద్ధి చెందింది. చూడండి ఇక్కడ నెక్స్ట్ ఇమేజ్ చూడండి. ఇక్కడ ఇమేజ్లోనే అర్థమవుతుంది. ఇక్కడ ఆది మానవ కాలంలో ఉంది. తర్వాత ఇక్కడ వ్యవసాయం చేసుకున్నట్లు, ఇక్కడ బాగా టెక్నాలజీ వైపు అభివృద్ధి చెందినట్లు, బాగా అభివృద్ధి చెందింది అడ్వాన్స్ కల్చర్ గవర్నమెంట్. ఓకే, ఇమేజెస్ మీరు చూడండి, మళ్ళీ చూడండి జూమ్ చేసుకొని. నెక్స్ట్ ఏంటి ఆ 3 దశలు అంటే అరణ్య దశ అంటే ఇది మానవ సమాజం యొక్క ప్రారంభ దశ. మనుషులు అడవుల్లో జీవించేవారు. వేట ఫలాల సేకరణ మీద ఆధారపడి ఉండేవారు. అగ్ని ఉపయోగం మొదలైంది. లక్షణం నాగరికత లేదు, సాధారణ జీవనం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ పాయింట్లు. ఏంటి ఆ 3 దశలు అంటే మీకు సబ్జెక్ట్ కూడా అర్థమవుతుంది నీట్గా డీప్గా. ఇది మానవ సమాజం యొక్క ప్రారంభ దశ. మనసులో అడవుల్లో జీవించేవారు. వేట ఫలాల మీద సేకరణ మీద ఆధారపడి ఉండేవారు. అగ్ని ఉపయోగం మొదలైంది. తర్వాత క్రూర దశ అంటే కొంత అభివృద్ధి జరిగింది. పశుపోషణ, వ్యవసాయం ప్రారంభమైంది. మట్టి పాత్రల్లో లోహ వినియోగం మొదలైంది. అంటే పూర్తిగా అభివృద్ధి చెందలేదు, కానీ అభివృద్ధి అన్నది ఇక్కడ మొదలైంది. నెక్స్ట్ నాగరికత దశ, అత్యున్నత దశ. లిపి వచ్చింది, విద్య వచ్చింది, చట్టాలు వచ్చాయి, ప్రభుత్వాలు వచ్చాయి, ప్రభుత్వ వ్యవస్థలు వచ్చాయి, పట్టణాలు వచ్చాయి. ఇది అనమాట. నెక్స్ట్ రాబర్ట్ రెడ్ఫోర్డ్ అనే సామాజిక శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే జానపదాలు అనే భావనను మొదటిసారిగా తెలిపారు. జానపదాలు అనే భావనను మొదటిసారిగా తెలిపారు. ఈయన గారి ప్రకారం సమాజం ప్రధానంగా 2 రకాలుగా ఉన్నవి. ఏంటి అంటే జానపద సమాజాలు, పట్టణ సమాజాలు. జానపద సమాజాలు, పట్టణ సమాజాలు. అయితే ఇక్కడ చూడండి క్లియర్గా జానపద సమాజాలు, పట్టణ సమాజాలు అంటే ఇక్కడ ఇచ్చాను. అంటే ఏ అంశం ఏంటి ఇచ్చాను? అంశము జానపద సమాజాలు, పట్టణ సమాజాలు. ఇక్కడ క్లియర్గా బాక్స్ ఇచ్చాను చూడండి. అంటే అక్కడ పరిమాణం ఎలా ఉంటుంది అంటే జానపద సమాజం యొక్క పరిమాణం ఎలా ఉంటుంది? చిన్నదిగా ఉంటుంది. పట్టణంలో పెద్దదిగా ఉంటుంది. తర్వాత సంస్కృతి, జానపద సమాజంలో సంస్కృతి ఎలా ఉంటుందంటే అందరూ ఏకరూప సంస్కృతి ఉంటుంది. పట్టణాల్లో వైవిధ్యత అనేది ఉంటుంది. తర్వాత ఇక్కడ నియంత్రణ ఎలా ఉంటుందంటే అనధికారికంగా ఉంటుంది. అనధికారికంగా అంటే పెద్ద మనుషులు ఇలా ఉంటుందన్నమాట. అక్కడ అధికారికంగా ఉంటుంది. ఆ జానపదాల్లో జీవన శైలి ఎలా ఉంటుందంటే సాంప్రదాయబద్ధముగా ఉంటుంది. ఇక్కడ ఆధునికముగా ఉంటుంది. సంబంధాలు ఎలా ఉంటాయంటే జానపదాల్లో దగ్గర సంబంధాలు ఉంటాయండి. ఇక్కడ సడలినవి అంటే కొంచెం విభజించబడి దూరంగా ఉంటాయి. తర్వాత వ్యక్తులు పరస్పరం తమ పాత్రలను నిర్వహిస్తూ ఒకరిపై ఒకరు ఆధారపడి ప్రవర్తించడాన్ని సమాజం అంటారు. ఈ సమాజం యొక్క పరస్పర సామాజిక బద్ధమును కొంతమంది సామాజిక శాస్త్రవేత్తలు ఇలా పేర్కొన్నారు. చూద్దాం.
చేతనత్వం, చేతనత్వం అని ఆంథోనీ గిడ్డింగ్స్ పేర్కొనడం జరిగింది. మేము, మనం అని కూలే అంటే కామన్ పర్సనాలిటీ అని థామస్ అన్నాడు. ఇవి గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చేతనత్వం అన్నది ఆంథోనీ గిడ్డింగ్స్ అంటే, మేము, మనము అని కూలే అంటే కామన్ పర్సనాలిటీ అని థామస్ అనడం జరిగింది. ఒకసారి మొదటి నుంచి ఇంపార్టెంట్ చూద్దామా? ఈ పీడిఎఫ్లు ఇస్తున్నాను కానీ ఈ పీడిఎఫ్లు తయారు చేయడానికి గంటలు గంటలు టైం తీసుకుంటుంది. దీనికి తగ్గట్టుగా ఇమేజ్ చేయాలి, కంటెంట్ నీట్గా ఉండాలి, ఎక్కడ ఏది సెట్ చేయాలి, ఏ లైన్ తర్వాత ఏది ఉండాలి. చూడండి ఇక్కడ మళ్ళీ సమాజం అంటే ఏంటి అన్నది ఇక్కడ ఇచ్చాను. అంటే సమాజం నందు బంధువులు, బంధుత్వాలు అమరి ఉన్న ఉమ్మడిగా ఉన్నదని చెప్పవచ్చు. తర్వాత ఎక్కడి నుంచి ఎలా వచ్చింది అని చెప్పాం. తర్వాత కూలే కూలే ఏం చెప్పారంటే అన్యోన్య చర్యలతో ఏకీకృత ఏర్పడిన సమాజం అంటాడు. మాకే వేరు ఏమంటారంటే గూడు లేదా అల్లిక అని చెప్పడం జరుగుతుంది. సమాజం ఎప్పుడు సాబుద్దుగా ఉండదండి. నిరంతర మార్పులు కొనవుతూ ఉంటుంది. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ. అంటే పరస్పర వ్యక్తుల మధ్య నిర్వసిస్తూ ఒకరిపై ఒకరు ఆధారపడ అనే సమాజం అంటారు. దీన్నే సామాజిక బంధం లేదా పరస్పర జాగృతికత అంటాం. మాకేవేర్ ఏం చెప్పారంటే 6 లక్షణాలు చెప్పాడు. తర్వాత 2 విధులు చెప్పడం జరిగింది. ఆ 2 విధులు ఏంటంటే అవశిష్క విధులు, అనావశిష్క విధులు. తర్వాత కోడ్ వచ్చేసి విపాకు, ఆశ. తర్వాత సమాజం ఎప్పుడు నిరంతరం మారుతూ చెప్పాం. తర్వాత ఇది ఇంపార్టెంట్ అండి. ప్రతి సమాజం కూడా స్వాతంత్రమైనది అని మరియు ప్రతి సమాజం కూడా స్వతంత్రమైనదని మారియమ్ జాన్సన్ పేర్కొనడం జరిగింది. ప్రతి సమాజం కూడా స్వతంత్రమైనది అని మారియమ్ జాన్సన్ అనే శాస్త్రవేత్త తెలియజేయడం జరిగింది. తర్వాత సమాజ వర్గీకరణ చేసిన ఇక్కడ ఇంపార్టెంట్ అండి. వీరి నుంచి బిట్టుపడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నది ఈ ఏరియా. పెట్రినాండ్ టోనిసినా జర్మనీకి చెందినవారు. జేమిన్, జైషెల్ అనే 2 విధాలుగా వర్గీకరించడం జరిగింది. జేమిన్ అంటే ఏంటి అంటే అధికంగా ఉన్నట్లయితే దాన్ని జేమిన్ అంటాం. జైషెల్ అంటే దృఢత్వం అధికంగా లేనట్లయితే దాన్ని జైషెల్ అంటాం. ఆంథోనీ గిడ్డింగ్స్ అని ఆయన ఏం చెప్పారంటే వేట అంటాడు, పశుపోషణ, హార్టికల్చర్, వ్యవసాయం ఇలాంటి చెప్తుంది. చెప్పింది ఆంటీ గిడ్డింగ్స్ అనమాట. తర్వాత కారల్ మార్క్స్ వచ్చి ఆదిమ సమాజం నుండి సామ్యవాద సమాజం ఎలా మార్పు చెందింది అని ఆయన చెప్పడం జరిగింది. ఆదిక కమ్యూనిజం, భూస్వామ్య సమాజం, పెట్టుబడిదారి సమాజం, సామ్యవాద సమాజం. ఇక్కడ ఇవే ఇచ్చాను. ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఒకసారి చూసేవాడిని అర్థమయ్యాలి, అలా గుర్తుండిపోవాలి. మోర్గన్ తన గ్రంథం ఏషియంట్ సొసైటీ అనే గ్రంథం 1877 అండి. ఈ సంవత్సరంలో రాస్తానికి గుర్తుపెట్టుకోండి. తర్వాత మానవ అభివృద్ధి స్థాయిని బట్టి ఆధారంగా ఆయన వివరించడం జరిగింది. ఆయన 3 రకాలుగా వివరించారు. మోర్గాను 3 గుర్తుపెట్టుకోండి. 3 రకాలుగా వివరించడం జరిగింది. ఏంటి ఆ 3 అంటే అరణ్య దశ, క్రూర దశ, నాగరికత దశ. అంటే ఆది కాలం నుంచి ఎలా ఉన్నారు, ప్రస్తుత కాలానికి ఎలా ఉన్నారు అనేది ఇంపార్టెంట్. తర్వాత రాబర్ట్ రిపిల్డో ఈయన ఏం చెప్పాడు అంటే జానపదాలు అనే భావాన్ని మొదటిసారి తీసుకొచ్చాడు. ఈయన సమాజంలో 2 రకాలుగా విభజించడం జరిగింది. జానపదాలు, పట్టణ నాగరికత పట్టణ సమాజాలు, జానపద సమాజాలు. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే సమాజంలో జానపదానికి, పట్టణానికి ఏంటి వేరియేషన్ అంటే ఇక్కడ సంస్కృతి ఏకరూపంగా ఉంటుంది, అక్కడ విభిన్నంగా వైవిధ్యంగా ఉంటుంది. ఇక్కడ అనధికారిక నిరంతరం ఉంటుంది, అక్కడ అధికారి నిరంతరం ఉంటుంది. ఇక్కడ సాంప్రదాయాలు ఎక్కువ ఉంటాయి, అక్కడ ఆధునికం ఉంటుంది. ఇక్కడ దగ్గర సంబంధం ఉంటుంది, ఇక్కడ సడలింపు అనేది ఉంటుంది. తర్వాత వ్యక్తులు పరస్పరం ఒకరిపై ఒకరు ఆధారపడటాన్ని గురించి ఏం చెప్పారు అంటే కొంతమంది చరిత్రకారులు, సామాజిక చరిత్రకారులు ఏమన్నారు అంటే చేతనత్వం అన్నది ఆంథోనీ గిడ్డింగ్స్ అంటే మేము, మనం అనేది కూలే చెప్తే కామన్ పర్సనాలిటీ అన్నది థామస్ చెప్పడం జరిగింది. ఇదే అండి ఈరోజు క్లాసు. చక్కగా చదువుకోండి. ఈరోజు నుంచి ప్రతిరోజు మీకు సొసైటీ ఉంటుంది. సెప్టెంబర్ 15 అంటే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే డేకి సిలబస్ మొత్తం మీ చేతుల్లో ఉంటుంది. మొత్తం కంప్లీట్ అయి ఉంటుంది. ఓకే, మన వాళ్ళు ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. కోచింగ్ తీసుకోలేకుండా నిరుపేద విద్యార్థులు మనలాంటి వాళ్ళు ఉంటే, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటే వారికి ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు కూడా మనతో పాటు కలిసి చదువుకుంటారు. మన ఫ్యూచర్ ఆఫీసర్స్ తెలుగు ఫ్యామిలీకి జాయిన్ అవుతారు. ఓకే, బాయ్.